భగవద్గీతను పారాయణ చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి? గీతాశాస్త్రమిదం పుణ్యం యప్పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోత్పదమవాప్నోతి భయశోకాదివర్జితః గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మ కృతాని చ అంటూ భగవద్గీత పారాయణ అయిన తరువాత మనమంతా గీతా మాహాత్యాన్ని పారాయణ చేస్తాం. అది ఏమి తెలియజేస్తుంది అంటే, గీతాశాస్త్రమిదం పుణ్యం యప్పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోత్పదమవాప్నోతి భయశోకాది వర్జితః. నీకు భయము శోకము ఈ రెండూ పోయి నువ్వు ఆ విష్ణువు యొక్క సాయుధ్యాన్ని పొందగలుగుతావు. అలా నిన్ను బాధ పెట్టేది నీ శోకము, తద్వారా కలిగే భయము. ఈ రెండూ పోతాయి. ఎందుకు పోతాయి అంటే, భగవద్గీతను అభ్యసించిన తరువాత యో మాం పశ్యతి సర్వత్రా సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచమేన ప్రణశ్యతి. అంటే ఎవరైతే అందరిలో భగవంతుడిని చూస్తాడో, భగవంతుడిలో అందరినీ చూస్తుంటాడో, వాడికి ఎప్పుడూ భగవంతుడు కనపడుతుంటాడన్న సత్యం నీకు అర్థమవుతుంది. కనుక అందరిలో భగవంతుడిని చూస్తూ, భగవంతుడిలో అందరిని చూస్తూ అనునిత్యము భగవద్ దర్శనంతో ఉన్న నీకు శోకం ఎక్కడుంటుంది, భయం ఎందుకు వస్తుంది? అలానే ఎవరైతే గీతా శాస్త్రాన్ని పఠిస్తూ ప్రాణాయామాన్ని చేస్తారో వాళ్లకు పూర్వజన్మ కృతానిచ, పూర్వజన్మలో చేసుకున్న పాపం కూడా అంతర్ధానమవుతుంది. అద్భుతమైన ఆనందం నీ సొంతమవుతుంది. ఇలా మొత్తం భగవద్గీతను పారాయణ చేయటం వల్ల కలిగే ప్రయోజనాన్ని గీతా మాహాత్మ్యంలో తెలియజేస్తే, పద్మపురాణంలో ఒక్కొక్క అధ్యాయాన్ని పారాయణ చేయటం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో విశదంగా మనకు తెలియజేశాడు. 18 అధ్యాయాల పారాయణ కలిగేటువంటి 18 ప్రయోజనాలు దాంట్లో వివరంగా మనకు అందించాడు. ఒక్కొక్క శ్లోకాన్ని పారాయణ చేయటం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో కూడా మనకు తెలియజేసింది శాస్త్రం. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యత్ శ్రేయః నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. 2వ అధ్యాయంలో 7వ శ్లోకం. మీకు ఏదైనా సమస్య కలిగి మీరు సతమతమవుతూ ఉన్నప్పుడు ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తూ, మననం చేస్తూ, స్మరిస్తూ నిద్రపోండి. మీకు తప్పకుండా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. లేదా ఈ సమస్యకు పరిష్కారం లేదన్న భావనన్న మీలో దృఢంగా కలుగుతుంది. ఇలా సమస్యకు పరిష్కారాన్ని తెలియజేసే అద్భుతమైన శ్లోకము, ఒక్కొక్క అధ్యాయాన్ని పారాయణ చేయటం వల్ల కలిగే ఫలితము, మొత్తం భగవద్గీతను పారాయణ చేయటం వల్ల కలిగే ప్రయోజనము మీకు భగవద్గీతలో, పద్మపురాణంలో తెలియచేయటం జరిగింది. కనుక ప్రయోజనాన్ని తెలుసుకుందాం, జీవితాన్ని ప్రయోజనకరంగా మలుచుకునే ప్రయత్నం చేద్దాం.